అసలు అర్జున్కి సమస్య ఏంటి? తెలీదు. మా అమ్మ చనిపోయిన తర్వాత వాడు మా ఇంటికి వచ్చినప్పుడు కూడా ఇలాగే ప్రవర్తించాడు. కోపం, ఆవేశం, మూర్ఖత్వం. చాలా ప్రాబ్లమాటిక్ చైల్డ్. మీ అమ్మ ఎలా చనిపోయారు? జాండిస్. అలాగని మా నాన్న చెప్పారు. మీ అమ్మ ఎలా చనిపోయారు? జాండిస్. వీళ్ళమ్మ మరణంలో ఖచ్చితంగా ఏదో ఒక మిస్టరీ ఉంది. పూర్తి నిజం అర్జున్కి తెలిసి అనిపిస్తోంది. వాళ్ళమ్మ మరణానికి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ సేకరించండి. ఓకే మేడం. అమ్మా, నువ్వు లక్ష్మి కొడుకువే కదా? అవును. నిన్ను మీ అమ్మతో పాటు బ్యాంక్ లో వర్క్ చేస్తున్నాను. రోడ్డు మీద పడిపోయారు. జీతం మొత్తం ప్యాకౌట్ లో పోయినట్టుంది. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాను. హై బీపీ ఉందని చెప్పారు. డాక్టర్ గారు కొన్ని టెస్టులు చేయించమన్నారు. 2 రోజుల నుంచి ఏమీ తినలేదనుకుంటాను. రెస్ట్ తీసుకోమన్నారు. నీకేదైనా హెల్ప్ కావాలంటే నాకు కాల్ చేయి. నా నంబర్ మీ మమ్మీ దగ్గర ఉంది, సరేనా? మా నాన్న ఎవరు? మా అమ్మ ఎవరు? నా ప్రాణం నువ్వు అనుకున్నట్టు ఏమీ జరగలేదు అర్జున్. ఇలారా. అమ్మ వంక చూడు. నా గురించి ఎవరు ఏమనుకున్నా నాకు ఏ దిగులు లేదురా. నువ్వు నా ప్రాణం అర్జున్. నువ్వు నన్ను నమ్మితే నాకది చాలు నాన్న. అమ్మ ఎప్పుడు తప్పు చేయదురా. అసలు నాది ఏం జన్మరా? నేను నిన్ను కన్నది ఇలా ఏడిపించడానికా? మా నాన్న స్ట్రిక్ట్ గా ఉండేవారు. కిటికీ పక్కన నిలబడితే తప్పు, పక్కింటి వాళ్ళతో మాట్లాడితే తప్పు, కాలేజీ నుంచి లేటుగా వస్తే తప్పు. ఒక నరకం నుంచి తప్పించుకోవాలనుకుని ఇంకో నరకంలోకి వచ్చి పడ్డాన్రా. ఇంకెప్పుడు పేకాట ఆడండ్రా. నన్ను నమ్ము. నా బంగారు కొండ,
నన్ను ఏడిపిస్తున్నాను కదరా. నేను మంచి అమ్మని కాదురా. నేను ఇవాళ బ్యాంకుకు వెళ్ళను. నీకోసం బాసుంది చేస్తాను, అది తిని సినిమాకి వెళ్తాము, సరేనా? అర్జున్, స్కూల్ అవగానే తిన్నగా ఇంటికి వచ్చేసి. ఇవాళ ఫుట్బాల్ ప్రాక్టీస్ వద్దు, సరేనా? అప్పుడే నువ్వు నన్ను నమ్ముతున్నావని నేను నమ్ముతాను. మా అమ్మ చనిపోయిన తర్వాత నాన్న అర్జున్ని మా ఇంటికి తీసుకొచ్చారు. వాడికి కాంప్లెక్స్ చాలా ఎక్కువ. వాడి దగ్గర లేనివన్నీ నా దగ్గర ఉండేవి. దానికి నేనేం చేయగలను? మా నాన్నని చూడ్డానికి నాకు భయం వేసేదే. దూరంగానే ఉండేవారు. విజయ్ నన్ను శత్రువులా చూసేవాడు. ఆ ఇల్లు నాకు పరాయి ఇల్లులా అనిపించేది. 6 నెలలు ఇంట్లో ఉండేవాడు, పారిపోయేవాడు. మళ్ళీ వచ్చి 6 నెలలు ఉండేవాడు, పారిపోయేవాడు. ఏ స్కూల్లో చేర్పించినా డిస్మిస్ అయ్యేవాడు. చెడ్డవాళ్లతో స్నేహం చేసి వ్యసనాలకి బానిసయ్యాడు. వీడికి అన్ని వాళ్ళ అమ్మ బుద్ధులే వచ్చాయి. వదులు నాన్న. Stop it! Enough! అమ్మ బతికుండి మీరు ఇద్దరు చేస్తే బాగుండేది. ఆ తర్వాత నేను కాలేజీలో జాయిన్ అయ్యాను. మా నాన్నకి నేను లా చదవాలని కోరిక, కానీ అర్జున్కి అందులో ఇంట్రెస్ట్ ఎక్కువ. వాడు డిసిప్లిన్డ్ గా కాలేజ్కి వెళ్ళేవాడు కాదు. 1 సంవత్సరంలోనే చదువు ఆపేశాడు. అప్పుడప్పుడు ఇంటికి వచ్చేవాడు, చేతికి అందింది తీసుకెళ్లేవాడు. వాడికి ఒకే ఒక ఒబ్సెషన్ లైఫ్లో, నేను. నాకంటే ఎప్పుడు లైఫ్లో ఒక మెట్టు పైన ఉండాలనుకునేవాడు. నాకు 3 భాషలు వచ్చు. అర్జున్ 6 భాషలు నేర్చుకున్నాడు. విజయ్ ఫైనల్ ఇయర్ చదివేటప్పుడు నాన్న చనిపోయారు. దాంతో వాడికి నాకు ఉన్న అన్ని కాంటాక్ట్స్ కట్ అయిపోయాయి. అర్జున్ నన్ను ఫాలో అవుతున్నాడని నాకు కొద్ది రోజుల ముందే తెలిసింది. నా లైఫ్ హ్యాపీగా ఉండేది. కాలేజ్ ఫినిష్ చేశాను, మంచి శాలరీతో జాబ్, ఇంకా ఓన్ కన్స్ట్రక్షన్ కంపెనీ. కానీ అర్జున్ లైఫ్ గ్రోత్ లేకుండా ఒకే చోట ఉండిపోయింది. అది వాడు తట్టుకోలేకపోయాడు. అసూయ, కోపం, ద్వేషం. వాడు రోజుకో అమ్మాయితో తిరిగేవాడు. కానీ వాడిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వారు ఒక్కరు కూడా లేరు.
వాడేం దొంగలించాడు? సాలిటర్ ఉంగరం దీపిక కోసం కొన్నాను. నీకు తెలిసిన పోలీసు ఎవరైనా ఉన్నారా? కేసు రిజిస్టర్ చేయొద్దు. సరేరా వస్తాను. వాడి దగ్గర ఆ ఉంగరం లేదంటున్నారా? 2 రోజులు స్టేషన్లో చెద్దగొట్టి వదిలేశారంట. ఆ ఉంగరం నేను తీయలేదు. నీ డ్రెస్సింగ్ టేబుల్ పై డ్రాలో ఉంది, వెళ్ళి చూడు. మీ ఇంట్లో అమ్మ ఫోటో ఒకటి ఉంది, అది తీసుకోవడానికే వచ్చాను. స్టేషన్కి తీసుకెళ్ళి నా చెయ్యి విరగొట్టారు. బోన్ అందుకున్న జీవితాంతం వంకరగానే ఉంటుందని డాక్టర్ చెప్పారు. యూరిన్కి వెళ్తే రక్తం వస్తుంది. ఒక్కటి గుర్తుంచుకో విజయ్, ఇప్పుడు నేనున్న పరిస్థితిలో నిన్ను ఒకరోజు నిలబెడతా. అది త్వరలోనే జరిగి తీరుతుంది. ఆ తర్వాత వాణ్ణి ఇప్పుడే చూశాను. ఆ ఇన్సిడెంట్ని మనసులో పెట్టుకొని నన్ను ఇరికించాలని చూస్తున్నాడు. క్లియర్గా ఉంది మేడం, అర్జునే హంతకుడు. సార్ నేను మాట చెప్పనా? వాడు అబద్ధం ఆడుతున్నాడు సార్. తప్పు చేయకపోతే ఎందుకు సార్ పారిపోతాడు? హలో, లైన్లోనే ఉండు. రే సొంత మాటల్లో సార్, ఆ. ఇన్స్పెక్టర్ మిమ్మల్ని పిలుస్తున్నారు సార్. వస్తున్నా. గణేష్, మేడం, ఏం జరిగింది? తెలియదు మేడం.